మీకు తెలుసా, ఈ ఊర్లో శివరాత్రి అయిపోయిన తర్వాత పాడ్యమి రోజున శివుడికి రివర్లో చక్రతీర్థ స్నానం చేయిస్తారని. ఇది ఎక్కడో కాదు, శ్రీముఖలింగం దగ్గర వంశధారి నదిలో జరుగుతుంది. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఊరు అదే. సో ఫ్యామిలీ అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా శివుడికి స్నానం చేసినప్పుడు మనం ఆ రివర్లో స్నానం చేస్తే చాలా మంచిది అంట. ఆ రోజున వేరే ఊర్ల నుంచి చాలా మంది వచ్చి రివర్లో స్నానాలు చేస్తారు. అందరూ వాటర్ ఆ శివుడి మీదకి వేసినప్పుడు లైవ్ లో చూస్తే గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇంకా మా పార్థవితో పాటు అందరం ఆ రివర్ వాటర్ లో స్నానాలు అయితే చేసేసాం. ఇంకా ఈవినింగ్ అయితే శ్రీముఖలింగం టెంపుల్ దగ్గర జాతర చూడడానికి వెళ్ళాం. అక్కడ రింగ్ ఏముంటే ఆడాం. మన లక్ తెలిసిందే కాబట్టి ఒక్క రింగ్ కూడా ఆ బాక్స్ లో పడలేదు. సర్లే అని మా హస్బెండ్ కి ఇస్తే మా హస్బెండ్ లక్ మరీ వరస్ట్. సో అవన్నీ ఇంకా ఏం పడకుండా కింద పడ్డాయి. పార్థవి ఫైనల్ గా నేను ట్రై చేస్తా అని ఆ బాక్స్ మీద వేయకుండా కింద పడేసింది. పార్థవికి ఆ జాతరలో ఈ ఫోన్ కొంటే వాళ్ళ పిన్నికి కాల్ చేసి మాట్లాడుతుంది. మీలో ఎవరికైనా చక్రతీర్థ స్నానాల స్టోరీ కోసం తెలిస్తే కమెంట్స్ లో కొంచెం షేర్ చేయండి అండ్ పేజ్ ని కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేసేయండి.